హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పీడ్ అండ్ డిస్టెన్స్ టాపిక్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, ఏ 120 మీటర్స్ లాంగ్ ట్రైన్ ట్రావెలింగ్ ఎట్ 60 కిలోమీటర్స్ పర్ అవర్ క్రాసెస్ ఏ బ్రిడ్జ్ ఇన్ 18 సెకండ్స్. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది బ్రిడ్జ్ అన్నారు. అంటే ఏంటి, మనకి 120 మీటర్స్ లాంగ్ ఉన్న ట్రైన్ అనేది 60 కిలోమీటర్స్ పర్ అవర్ అనే స్పీడ్తో ట్రావెల్ చేస్తుందంట. అది ఒక బ్రిడ్జ్ని క్రాస్ చేయడానికి మనకి 18 సెకండ్స్ పట్టింది. ఇప్పుడు ఆ లెంత్, బ్రిడ్జ్ యొక్క లెంత్ అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకి ఎప్పుడైనా క్వశ్చన్ ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ డిస్టెన్స్, ఆ డిస్టెన్స్ అనేది మనం ఏమేమి యాడ్ చేయాలంటే, ఈ 120 ఉంది కదా, ఈ 120 అనేది ఏంటి, ట్రైన్ యొక్క లెంత్ ప్లస్ బ్రిడ్జ్ యొక్క లెంత్ అనేది ఏంటి మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. ఓకే, ఇక్కడ టైం చూస్తే 18 సెకండ్స్. నెక్స్ట్ స్పీడ్ 60 కిలోమీటర్స్ పర్ అవర్. ఇప్పుడు మనకి ఏంటి, మీటర్స్లోకి మార్చుకోవాలి అంటే చిన్న వాల్యూ పైన, పెద్ద వాల్యూ కింద. ఇప్పుడు ఇలా వేసుకుని దీన్ని చేసుకుంటే 10 టైమ్స్ 50/3 అనేది వస్తుంది మనకి, మీటర్స్ పర్ సెకండ్. ఇప్పుడు మనకి ఏంటి, డిస్టెన్స్ ఈక్వల్స్ టు టైం ఇంటూ స్పీడ్. ఎందుకంటే మనకి ఇక్కడ లెంతే కదా అడిగారు, లెంత్ అంటే డిస్టెన్స్. సో మనకి డిస్టెన్స్ కనుక్కోవాలి అంటే 120 ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు 18 ఇంటూ స్పీడ్ 50/3. మనకి 18 3లో 6 టైమ్స్. సో ఇప్పుడు మనకి 120 ప్లస్ x ఈక్వల్స్ టు 300. x ఈక్వల్స్ టు 300 మైనస్ 120 అంటే మనకి ఎంత అవుతుంది, 180 అవుతుంది. సో ఇప్పుడు మనకి బ్రిడ్జ్ యొక్క లెంత్ ఎంత, 180 మీటర్స్. థ్యాంక్ యూ.